టెక్నాలజీ రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం మరింత పరుగులు పెడుతోంది. చాట్ జీపీటీ, జెమినీ, గ్రోక్తో పాటు వివిధ ఏఐలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఒక్కో విషయంలో దేనికదే సాటి. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా క్షణాల్లో ఇచ్చేస్తాయి. అంతేకాదు, చిన్న చిన్న మెయిల్స్ చేయడం నుంచి కొన్ని రకాల పనులను కూడా చకచకా చేసేస్తున్నాయి. ఖచ్చితత్వంతో పనిచేస్తున్న ఓపెన్ ఏఐ చాట్ జీపీటీని చాలామంది యూజ్ చేస్తున్నారు. తాజాగా ఈ చాట్ బాట్ చాట్ జీపీటీ సేవల్లో అంతరాయం ఏర్పడింది. భారత్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొన్నారు. సేవలకు కాస్త అంతరాయం ఏర్పడటంలో యూజర్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తాము ఎదుర్కొంటున్న సమస్యను రాసుకొచ్చారు. మొబైల్ యాప్, వెబ్ రెండింటిలోనూ ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు చాట్ జీపీటీ యూజర్లు చెప్పారు. గతంలో ఏవైనా ప్రశ్నలు వేస్తే వెంటనే సమాధానం వచ్చింది. కానీ తాజాగా ప్రశ్నలు అడిగితే కనీసం స్వీకరించలేదని చెప్పుకొచ్చారు. ఒకవేళ ప్రశ్న తీసుకున్నా త్వరగా స్పందించలేదని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అంతేకాదు, లాగిన్, నెట్వర్క్ ఎర్రర్, యాప్ సంబంధిత ఇతర సమస్యలు కూడా ఎదుర్కొన్నామని ఫిర్యాదు చేశారు యూజర్లు. ఈ సమస్యపై ఇప్పటి వరకు 1000కి పైగా ఫిర్యాదులు వచ్చినట్లు డౌన్ డిటెక్టర్ తెలిపింది. చాట్ జీపీటీ డౌన్ అంటూ యూజర్లు ఎక్స్లో పోస్టులు పెడుతున్నారు. దేశంలో 88% మంది వెబ్సైట్ ద్వారా చాట్ జీపీటీ వినియోగించే వాళ్లు ఫిర్యాదు చేయగా 8% మంది మొబైల్ అప్లికేషన్ ఉపయోగించే యూజర్లు ఫిర్యాదు చేశారు. కొంతమంది చాట్ జీపీటీ ద్వారా వర్క్ చేస్తున్న వారు ఉన్నారు. అలాంటి వారికి ఇబ్బందులు తప్పటం లేదు. మరోవైపు ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ మాత్రం ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు. ఎందుకు ఇలాంటి సమస్య తలెత్తింది, ఎప్పుడు సమస్యను పరిష్కరిస్తారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. కాగా 2022 చివర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే చాట్ జీపీటీని ఓపెన్ ఏఐ అందుబాటులోకి తెచ్చింది. ఈ చాట్ బోట్ సాయంతో యూజర్లు తమకు అవసరమైన ఖచ్చితమైన సమాచారాన్ని సెకండ్లలోనే అందుకోవచ్చు. ఎలాంటి క్లిష్ట ప్రశ్నకైనా ఇది అలవోకగా సమాధానం చెప్తుంది. అందుకే చాలామంది దీన్ని వాడేందుకు మక్కువ చూపుతున్నారు. అలా అలవాటు చేసుకున్న వారు సడన్గా ఇలా సమస్య రావడంతో కాస్త ఇబ్బంది పడుతున్నారు.